చీమకుర్తిలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏసీబీ అధికారులు మీడియాకు వివరించారు. చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వీరయ్య జీతం బిల్లు పెట్టేందుకు ప్రిన్సిపల్ 17,500 రూపాయలు డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఆ వ్యక్తి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఏసీబీ ఒంగోలు డీఎస్పీ శిరీష తన సిబ్బందితో వలపన్ని ప్రిన్సిపల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చీమకుర్తి ప్రిన్సిపల్ పైన రైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ ని డబ్బులు అడిగినందుకు, లంచం డబ్బులు అడిగినందుకు అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. పర్పస్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఆ వెకేషన్ హాలిడేస్కి జనరల్గా ప్రిన్సిపల్ గారే అటెండెన్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో కంప్లైంట్ యొక్క అటెండెన్స్ షీట్ సబ్మిట్ చేయడానికి ఫర్ అప్రూవల్ ఆఫ్ శాలరీ బిల్స్, దానికోసం అనేసి ఇతను 17,500 రూపాయలు లంచం అడుగుతారు. సో ఇతను మళ్ళీ ఈరోజు మన కంప్లైంట్ని డబ్బులు అడుగుతుండగా అతను ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్లో పట్టుకోవడం జరిగింది.